Europe with these books. I can only thank you again and again in sincere gratitude for producing this literature and pray to Krishna to bless you with all spiritual advancement. రూపదుల వారు అంటున్నారు, మనం ఈ సాహిత్యాలతో ఈ ఐరోపా ఖండాన్ని జయించి వేయగలం. ఈ విషయంలో నేను చేయగలిగింది ఏంటంటే, మీ అందరికీ నేను పదే పదే మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ హృదయపూర్వకంగా మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇంత గొప్ప సాహిత్యాలను మీరు ఇంత భారీ స్థాయిలో ముద్రించి తీసుకొచ్చి వితరణ చేయడం ఈ కార్యక్రమంతో మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను చేయగలిగిందల్లా ఏంటంటే మీకోసం కృష్ణుడి దగ్గర మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి అంటున్నారు. You have taken seriously the publishing and also distribution of these books. That is the success of our movement, mission. మీరు మన గ్రంథాలు చక్కగా ముద్రించి వాటిని భారీ స్థాయిలో వితరణ చేయాలనేటువంటి ఈ లక్ష్యాన్ని బలంగా తీసుకున్నారు. ఇదే మన ఈ కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క విజయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. You have taken seriously this work, and I know that my Guru Maharaj is pleased with you because he wanted this. So by this endeavor, you'll go back home, back to Godhead. నాకు తెలిసి మీరు చేస్తున్నటువంటి ఈ కార్యం చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఈ కార్యాన్ని మీరు ఇదే విధంగా కొనసాగించడం వల్ల నా గురువు గారు, మా గురు మహారాజు మీ పట్ల చాలా చాలా సంతృప్తి చెందారు. ఎందుకంటే ఇది మా గురు మహారాజు కోరుకున్నారు ఈ విధంగా జరగాలని. అందుకని మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం చాలా తీవ్రంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ ప్రయత్నం వల్ల, ఈ ప్రయాస వల్ల మీరు మా గురు మహారాజు యొక్క ఆశీర్వాద అనుగ్రహాన్ని పొంది భగవద్ధామం ఖచ్చితంగా చేరుతారు. You are working so hard for broadcasting the glories of Lord Krishna's lotus feet, and thus my Guru Maharaj will be so pleased upon you. Certainly my Guru Maharaj will bestow his blessings 1,000 times more than me, and that is my satisfaction. కృష్ణుడి పాదపద్మాల వైభవాన్ని ప్రపంచమంతటా కూడా విస్తరింప చేయడానికి కోసం అని చెప్పి మీరు చాలా చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఈ విషయంలో నేను చెప్పగలను, నా గురు మహారాజు గారు మీకు నాకన్నా కూడా 1000 రెట్లు ఎక్కువ ఆశీర్వాదం ఇస్తారు. ఆ విధంగా మీకు ఆశీర్వాదం ఇవ్వడం అనేటువంటిది నాకు సంతోషమైనటువంటి విషయం. అదే మన యొక్క ప్రచార ఉద్యమానికి విజయాన్ని ఇస్తుంది. All glories to the assembled devotees. సమావేశమైనటువంటి భక్తులందరికీ కూడా జయమగుగాక. Everyone should go with the Sankirtan party as soon as possible. ప్రతి ఒక్కరూ కూడా ఎంత వీలైతే అంత త్వరగా ఈ సంకీర్తన అనేటువంటి పుస్తక వితరణ సేవా బృందాల్లోకి చేరి పుస్తక వితరణ చేయడానికి ప్రయత్నం చేయాలి. We can understand how Srila Prabhupada is emphasizing book distribution. Why Bhakti Siddhanta Saraswati Maharaj wanted this program. Books should be distributed profusely everywhere. అందుకనే పుస్తక వితరణ అనేటువంటి కార్యక్రమం ప్రభుపాదుల వారు ఎంత బలంగా నొక్కి చెప్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు వారి గురు మహారాజు గారు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు చాలా విస్తృతంగా పుస్తకాలు వితరణ చేయాలని కోరుకున్నారు. And Prabhupada says you'll go back to Godhead. Why is saying that? Acharya Kataksha. Acharya's message they means Krishna simply admit and send them back to Godhead. మీరు ఖచ్చితంగా భగవద్ధామం వెళ్తారు అని ప్రభుపాదుల వారు ఎందుకు చెప్తున్నారంటే, ఆచార్యుడు అంటే ఆచార్యుడు ఆచరించి చూపించేటువంటి దారి చూపించేటువంటి ఆచార్యుడు, ఆచార్యుడు అనుగ్రహించాడు అని అంటే భగవంతుడు ఖచ్చితంగా భగవద్ధామానికి తీసుకుంటాడు. ఆచార్యుడు భగవద్ధామం చేరతారని అనుగ్రహిస్తే ఖచ్చితంగా భగవద్ధామం చేరతాం. Once Alavandar, the great devotee in Sri Vaishnava Sampradaya, he had a conversation with the Lord. While conversing, he said, Lord, now I should go back to Godhead, I should come to you. సరే, యాళబందారు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చాలా గొప్ప ఆచార్యుడు. ఆయన భగవంతుడితో సంభాషణ చేస్తున్నాడు. ఆ సంభాషణలో మాటగా అన్నాడు, స్వామి నేను నీ దగ్గరికి వచ్చేద్దాం అనుకుంటున్నాను, భగవద్ధామానికి వచ్చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. Oh, I see. But what qualification you have to say that? Lord questioned him. భగవంతుడు ప్రశ్నించాడు, ఓహో భగవద్ధామం వద్దాం అనుకుంటున్నావా, రావడానికి నీకు ఏం అర్హత ఉందని అని ప్రశ్నించాడు. I don't say you don't have much జ్ఞాన, nor your bhakti is so serious. I don't see your service attitude also, not all that to come back to Godhead. నీకేం అంత పెద్ద జ్ఞానం ఉన్నట్లేమో నాకు అనిపించలే,
భక్తి కూడా ఏదో అంతంత మాత్రమే. కొన్ని భగవద్ధామం వచ్చేంత సేవలు ఏమన్నా ఘనంగా చేసావంటే అది లేదు. మరి ఏ విధంగా నువ్వు భక్తిలో అంత తీవ్రంగా ఉన్నట్టు కూడా నాకు అనిపించలేదు. మరి భగవద్ధామం రావడానికి నీకు ఏం అర్హత ఉంది అని భగవంతుడు ప్రశ్నించాడు. Tell me, what is the qualification you have to say that, to come to me? నేను నీ దగ్గరికి భగవద్ధామానికి వచ్చేద్దాం అనుకుంటున్నాను అని అనేసావే, అలా అనడానికి నీకుండే అర్హత ఏంటి? He said, because I am connected to Nathamuni Alvar. అప్పుడు చెప్పారు ఈయన అలబందారు, నేను ఎందుకు ఇలా అన్నానంటే, నేను నాదముని ఆళ్వారుతో నేను ఎప్పుడు కూడా అనుబంధం కలిగి ఉన్నాను. Oh, okay. Don't bring that big word and all here now. You go back to Godhead now. అప్పుడు వెంటనే భగవంతుడు, నాదముని ఆళ్వారుతో నేను అనుబంధం కలిగి ఉన్నాను అని అనగానే, అంత పెద్ద మాటలు ఎందుకు, పెద్దోళ్ళ మాటలు ఎందుకులే, నువ్వు భగవద్ధామం వచ్చేద్దు కానీ ఇబ్బంది లేదు, వచ్చేయని చెప్పాను. You can go. So, this is the Acharya Kataksha. Nothing can stop a person when the Guru and Acharya is happy with that devotee. Your Lord cannot stop it. అదే ఆచార్య కటాక్షము అంటారు. ఒకసారి ఆచార్యుడు కటాక్షం ఇచ్చాడు అని అంటే ఎవ్వరూ ఆపలేరు. ఇంకా ఆ జీవుని భగవద్ధామంకు చేరేటువంటి ప్రయాణంలో చివరికి భగవంతుడు కూడా ఆపలేడు. And also, all of us can become an Acharya, provided we follow an Acharya. అయితే ఇక్కడ ఇంకొక విషయం, మనం అందరం కూడా ఆ ఆచార్య స్థానాన్ని పొందేటువంటి అవకాశం కలిగి ఉన్నాం. మనం అందరం కూడా ఎప్పుడు అని అంటే ఒక ఆచార్యుని మనం అనుసరించినప్పుడు కలిగి ఉన్నాం. See how Srila Prabhupada is referring to his Guru Maharaj, my Guru Maharaj, my Guru Maharaj. He'll give more mercy than me, 1,000 times more than me. That's the kind of attachment he has for his Guru, the Acharya. మాటల్లో చూడండి, ప్రభుపాదుల వారు ఏమంటున్నారు, మా గురు మహారాజు, మా గురు మహారాజు, మా గురు మహారాజు. నేను మీకు ఆశీర్వాదం ఇచ్చిన దానికన్నా మా గురు మహారాజు నాకన్నా 1000 రెట్లు ఎక్కువ మీకు ఆశీర్వాదం ఇస్తారు ఈ సేవ చేస్తే అని ఎందుకు చెప్తున్నారు అంటే, అక్కడ ఆ మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుపాదుల వారికి వారి గురువు గారి పట్ల ఎంత బంధన, ఎంత అనుబంధం ఉంది. That's the secret of success. And also, we especially welcome devotees from Bangladesh. అది అక్కడ ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం గురువు నుంచి పొందేటువంటిది. తర్వాత బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి భక్తులకు కూడా హృదయపూర్వకంగా స్వాగతం. We are preaching here very comfortably, very nicely, but there the situation is not like that. With so many challenges, they are existing there and preaching. ఇక్కడ మనం ఎంతో సౌకర్యవంతమైన పరిస్థితుల మధ్య చక్కగా సౌకర్యవంతంగా ప్రచారం చేస్తున్నాం. కానీ ఆ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి భక్తులు, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్య, ఎంత కష్టమైనటువంటి పరిస్థితుల మధ్య వాళ్ళు అక్కడ నిలబడి ప్రచారం చేస్తున్నారు అక్కడ. So they are most welcome to ISKCON Tirupati and to India. అందుకని ఆ బంగ్లాదేశ్ వచ్చిన భక్తులందరికీ కూడా భారతదేశానికి వచ్చినందుకు, ఇస్కాన్ తిరుపతి మందిరానికి వచ్చినందుకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. హరి బోల్. అన్ని వంచన తీర్చే కలవృక్షం వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులు అయిన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామం అర్పిస్తున్నాను. వాంఛా కల్పతరు బిస్య కృపాసింధు బియవచ పతితానాం పావనేభ్యో अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. शिला प्रभुपाद की जय. शिला गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल.